మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మండవ శ్రీనివాసరావు అండి. వరేసామండి, మిర్చేసాం. వరికైతే అసలు గిట్టుబాటే లేదండి. అల్లాడిపోతున్నాడు రైతు. 35,000 ఖర్చు వచ్చింది. మొత్తం 25,000. 16 రూపాయలు ఎక్కడ తెచ్చిస్తాడండి రైతు? గిట్టుబాటు లేదు. కొంచెం ఆలోచించి సన్నాలకి వాటిలో ఫస్ట్ క్వాలిటీలు ఉన్నాయి, సెకండ్ క్వాలిటీలు ఉన్నాయి. ఆ రెండు చూసి గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తారని రైతుల తరపున మండవ శ్రీనివాసరావు నేను రైతుగా పండిస్తున్నాను, నాకు బాధ తెలుసు కాబట్టి ఆ రైతు పక్షాన నేను అడుగుతున్నానండి. ఎంతో బాధతో అగ్రికల్చర్ అచ్చెన్నాయుడు గారు పేరు ముఖ్యమంత్రి గారు, ప్రధాని గారు ఏదో చేస్తాం రైతుకు అంటున్నారు. వరాలు కురిపిస్తున్నారు. ఇక్కడ కురిపినండి రైతుకి. రైతు ఏడిస్తే అల్లాడిపోద్ది. ఢిల్లీ నీ పాలయ్యింది, మంచిదే. దక్షిణ కోస్తా కూడా రావాలని కోరుకుంటున్నాం. కోరుకో, మంచిదే. మాకు రైతుకు చేస్తే నీకు బాగుంటాం. నీకు మళ్ళీ నెక్స్ట్ నీకు కూడా రావచ్చాము. చంద్రబాబు గారు లేకపోతే ఇంకొకరు, లోకేష్, జగను, ఇంకొకరు కాదండి. మీరు మంచి చేస్తే ఢిల్లీ నేను పొగుడుతుంటా, రైతుగా నేను పొగుడుతా. నా చేత ఒక 1000 మంది చేత పొగుడుతా. రైతుకు మేలు చేయండి. చేయాల్సిన పంటకి గిట్టుబాటు ధర లేక 35,000 ఖర్చు వస్తే, వాడు 25,000 వస్తే ఏమి చేస్తాడు? వాడు ఇంట్రెస్ట్ చేస్తే పట్టుకొని ఉన్నాడు. మేము పుట్టుకోమంటే పట్టుకుంటాం. కలెక్టర్ ఆఫీస్ కాడికి గోపాలకృష్ణ గారు రైతుకు మేలు చేస్తామంటుంది. ఏమి చేస్తారు? అడుక్కోమంటారా లేదా తగలబెట్టుకోమంటారా? 2 పెట్రోల్ పోసుకొని చెప్పండి అండి. నేను రైతునండి. నా పేరు షడ్రకు. పొలం వేసాము, గిట్టుబాటు ధరలు కూడా లేవు. ఈ కొనుగోలు చేసే వాళ్ళు కొంటున్నారు కానీ డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వాళ్ళు రేటు కూడా పోయిన సంవత్సరం రేటు కంటే ఇప్పుడు సగానికి సగం రేట్ అయిపోయింది. ఇప్పుడు మాకు అసలు అంతా లాస్ వచ్చింది. ఎకరాకి 25 కట్టలు కూడా కాలేదు ఈ సంవత్సరం. అంతా లాస్ వచ్చింది. మాకు ఏదైనా రేటు కల్పించి చేయాలని కోరుకుంటా ఉన్నాం.